ఇక్కడ గమనించండి, మనకి డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ మీద చాలా కేసులు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న 13వ తారీఖు కూడా ఆ అంశం మీద కోర్టు హియరింగ్కి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే డిఎస్సి పరీక్షపై ఇక్కడ సుప్రీంకోర్టులో ఏదైతే కేసులు వేశారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు చివరిలో చెప్తుంది ఏంటంటే మీరు హైకోర్టును ఆశ్రయించాలి ఈ విషయాల గురించి అని చెప్పి చెప్తా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మీరు అక్కడ చూడొచ్చు. అదేంటంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టిన డిఎస్సి 25 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్ష ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ పోసిన ఆన్సాయికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అంటే మీకు తగిన న్యాయం జరగాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ కోటాలో డిఎస్సికి దరఖాస్తు చేసిన ఆనంద్ సాయి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఇకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, అదేంటంటే డిఎస్సిలో 5.72 లక్షల మంది అభ్యర్థులు వివిధ షిఫ్టుల్లో వేరువేరు ప్రశ్నపత్రాలతో పరీక్ష రాస్తారని, అనంతరం మార్కులు నార్మలైజేషన్ పద్ధతులు ఇవ్వడం అవాస్తవంగా అన్యాయంగా ఉందని, ఇది అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని పిటిషనర్ తరపున అడ్వకేట్ ఆన్ రికార్డు మాధుర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పడం జరిగింది. పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపేయాలని కోర్టులు ఆదేశించలేవని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం పిటిషనర్ ఆనంద్ సాయి ధర్మాసనం ఆదేశించింది. మొన్న ఇచ్చినటువంటి కోర్టుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు, కానీ దాన్ని కంపల్సరీగా మీరు ఏపీ హైకోర్టుని మీరు ఆశ్రయించాలని చెప్పేసి ఈ విషయాల గురించి సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ సో మచ్.